హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ అడ్డా. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి నేను మోతీచూర్ లడ్డు చూపిద్దాం అనుకుంటున్నానండి. నేను ఫెస్టివల్కి చేశాను. దానికి వచ్చేసి ఒక ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి. నేను 2 కప్స్ తీసుకున్నాను. కాకపోతే మీకు ఒక కప్పు మెజర్మెంట్స్తో చెప్తాను. మీరు ఎక్స్ట్రాగా మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. నేను ఒక కప్ మెజర్మెంట్స్తో చెప్తాను మీకైతే. శనగపిండి తీసుకొని అందులో లంప్స్ లేకుండా ఫస్ట్ అలా చేసుకోండి. శనగపిండి బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటేనే చాలా బాగా వస్తాయండి ఇవైతే లడ్డూస్. సో దాంట్లో వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ వద్దు అనుకున్న వాళ్ళు వదిలేయండి. లేదంటే ఎల్లో ఫుడ్ కలర్ లాగా టర్మరిక్ యాడ్ చేయొచ్చు. మనం అది కూడా మంచిదే కదా హెల్త్కి. సో అది యాడ్ చేయొచ్చు. అందులో కొన్ని మిల్క్ యాడ్ చేశాను. నెక్స్ట్ కొన్ని మిల్క్ యాడ్ చేసి పావు కప్పు, మిగిలినవి వాటర్ యాడ్ చేసి ఇలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పుకి ఒక కప్పు కొంచెం షుగర్ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. ఒక కప్కి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. షుగర్ కొన్ని పావు కప్పు కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి మనం పాకం వచ్చేలాగా. పాకం జస్ట్ ఇట్లా స్టిక్కీగా ఒక తీగలాగా వస్తుంది కదా, ఆ పాకం చాలండి, అది సరిపోతుంది. నేను ఇక్కడ 2 కప్స్ బేసన్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ యాడ్ చేసుకున్నాను. మీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను ఒక కప్తో చెప్తున్నాను. సో కొన్ని వాటర్ వేసుకొని తీగ పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి. నార్మల్ లడ్డూస్ అందరూ చేస్తూనే ఉంటారు. అవి కూడా అందరికీ రావు. పాకం అది కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ ఈ లడ్డు అందరూ చేసుకోవచ్చండి ఈజీగా. అంటే పాకం అంతా ఇలానే ఉండాలి అని ఏం కాదు. కొంచెం థిక్గా ఉన్నా కొంచెం లూజ్గా ఉన్నా బాగానే ఉంటుంది. లడ్డూస్ అయితే మనకు వచ్చేస్తాయి పర్ఫెక్ట్గా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనము ఎక్కువ మోతీచూర్ లడ్డు అదైతే ట్రై చేయం కదా, దానికి ఒక సన్న హోల్స్ అది కావాలి అనేసి. సో నేనైతే ఇవాళ చేద్దాం అనుకున్నాను. ఎలా చేద్దాం అనుకున్నానో స్టార్ట్ అయితే చేశాను అది చెయ్యాలి అనేసి. ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి షుగర్లో నేను ఇలాచీ పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది యాడ్ చేస్తున్నాను కొంచెము. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి. నేను ఏముంది హోల్స్ది అని చూస్తూ కిచెన్లో నాకైతే ఇది గ్రేట్ చేసుకుంటాం కదా, అది దొరికింది. అండ్ ఇది కూడా గ్రేటరే. 2 టైప్స్ ఉన్నాయి నా దగ్గర. మనం ఏ హోల్స్తో నేను చూస్తాను, రెండిట్లో వస్తాయి. 2 ట్రై చేస్తాను. లేదు నాకు ఇవి దొరకకపోయి ఉంటే నేను అనుకున్న మనకు బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్స్కి హోల్స్ చేద్దాము చిన్నవి. మీకు ఐడియా కోసం చెప్తున్నాను, ఇలా కూడా చేసుకోవచ్చు అని. ఫాయిల్వి బాక్సెస్ ఉంటాయి కదా, ఆ ఫాయిల్ బాక్సెస్కి కూడా మనం హోల్స్ చేసేసి చిన్న హోల్స్ అందులో కూడా మనము యూస్ చేసుకోవచ్చు. అది కూడా యూస్ చేసుకోవచ్చు. సో మన ఇంట్లోనే ఉంటాయండి. ఏదైనా ఒక ఐటము దానికి ఆల్టర్నేటివ్గా మనం ఇదే కావాలి అని ఉండవసరం లేదు. చాలాసార్లు మన ఇంట్లో ఉండే వస్తువులతోనే అయిపోతాయి అని చెప్పడానికి ఇది చూపిస్తున్నాను. నేనైతే దీంతో ఇలా వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకుంటున్నాను. ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే మనకు వచ్చేస్తాయి. అంటే కొంచెం అటు పిండిని బట్టి మనం కలుపుకునే దాన్ని బట్టి కూడా ఉంటుందండి. కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉండాలి, లేదు గట్టిగా ఉంటే పడదనమాట. కొన్ని పెద్దగా వచ్చినాయి, పెద్ద హోల్స్ నుంచి పుక్కుంటాను. కానీ ఫైనల్గా అయితే నాకు మోతీచూర్ లడ్డు లుక్కే వచ్చింది. ఫైనల్గా చూడండి మీరైతే. నేను దీంతో ఇంకో దాంతో కూడా ట్రై చేశాను. ఇవి వచ్చేసి మనము బూందీ వచ్చేసి మనకు గట్టిగా క్రిస్పీగా అవ్వకూడదండి లడ్డూకి. మనకి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత మంచిది. లడ్డూస్ అంతా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి, క్రిస్పీగా అవ్వకూడదు. సో మనం ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. అది సన్న బూందీయే కాబట్టి వెంటనే అయిపోతుంది. మనకు కలర్ రావాలి, ఇలా మొత్తం ఫ్రై అవ్వాలి అనుకుంటే అది లడ్డూకి అవ్వదు, బూందీ టైప్ అవుతుంది, మనకు హాట్ టైప్ అవుతుంది, స్వీట్ కాకుండా. సో ఇది చిన్నది కాబట్టి ఇంకా ఏ గరిటె పెట్టినా రాదు అనేసి నేను ఇలా స్ట్రైనర్తో తీస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ నాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి, సారీ. సో నెక్స్ట్ దీంతో కూడా ట్రై చేశాను. ఇది కూడా బాగా వచ్చింది చెప్పాలంటే. బట్ ఇది పట్టుకోవడానికి నాకు అంత
ఈజీగా లేదు అనేసి నేను దాంతోనే అలా హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ ఇదైతే ఆయిల్ పైన పెట్టేసరికి మనం ఎక్కువసేపు పట్టుకొని హీట్ వస్తుంది కదా, సో నేను ఫస్ట్ యూజ్ చేసి చేసేసాను. ఇది బాగా వస్తుంది, చిన్నగా బాగా వస్తుంది. సో పట్టుకోవడానికి కొంచెం పెద్దగా వచ్చినా పర్లేదు అనుకొని నేను అదే యూజ్ చేశాను. సో ఇదే ఐటెం కాదండి, ఇదే ఐటెం అని కాదు, నాకు కిచెన్లో వెతుకుతూ ఉంటే ఇవి కనిపించాయి, అలా చిన్న హోల్స్ ఉన్నవి. మీ దగ్గర ఇంట్లో ఏవి ఉంటే చిన్న గంటెలు ఉంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు మీరు. ఇంకా ఇవి కాకుండా వేరే ఏవైనా హోల్స్ ఉన్నవి ఉన్నా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు దాన్ని. సో ఇక్కడ పాకం అయితే రెడీ అయిందండి. ఇలా ఒక స్ట్రింగ్ వస్తే సరిపోతుంది, అలా పాకం అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బూందీ ఉంది కదా, అది అందులో కలిపేసుకుని లడ్డు చేసేసుకోవడమే. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్ట్రెయిన్ చేద్దాము అనేసి నేను పాకంని ఇందులో వేస్తున్నాను. మీరు అందులో కూడా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. స్ట్రెయిన్ చేసి వేసి కలుపుకొని లడ్డు చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. నేను కలర్ కొంచెం తక్కువ వేసాను కాబట్టి ఎల్లోనే కనిపిస్తుంది మనకి. సో మీరు ఆరెంజ్ ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, అసలు వేసుకోకుండా ఉండొచ్చు. ఎల్లో కలర్ కావాలి అనుకుంటే మనము ఫుడ్ కలర్ బదులు పసుపు వేసుకోవచ్చు, టేస్ట్ ఏం తేడా రాదు దానికి. సో ప్రాసెస్ అయితే ఇదండి. మీరు ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగానే చేసేసుకోవచ్చు, చాలా కొద్ది టైంలోనే చేసేసుకోవచ్చు. నేను కొంచెం ఇక్కడ ఎక్కువ ప్రెస్ చేయడం వల్ల మీకు ఆ మోతీచూర్ అదే ఆ టెక్చర్ అనేది మిస్ అయింది కావచ్చు, బట్ రావడం మాత్రం చాలా బాగా వచ్చిందండి, అలానే వచ్చింది బయట. సో మీరు మీ ఇంట్లోనే ఏవో ఒక ఐటమ్స్ ఉంటాయి, చూడండి, చూసి చేసుకోండి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, సో దట్ నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇవ్వండి ఫైనల్గా అయితే పైనుంచి నేను బాదాం కట్ చేసి గార్నిష్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.